తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 11 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం. మరొక 3 నెలల్లో 12వ ఏడులోకి కూడా అడుగు పెడుతున్నాం. అయితే తొలి దశ ఉద్యమం 1969 నుంచి ప్రారంభమై మరి 70 ఏళ్ళ కళ సాకారం చేసుకున్నామనే సంతోషం అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కనిపించట్లేదు. ఎందుకంటే మరి తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి కేసీఆర్ కావచ్చు, అలాగే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా మరి పాలించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి 13 ఏళ్ళు ఆయన ఉద్యమం చేసినందుకు తెలంగాణ ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. ఇక ఆయన అడుగులో అడుగేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన నేపథ్యంలోనే అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో మరి ఉద్యమ నాయకుడు తెలంగాణ సీఎంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే ఈ 10 ఏళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగిందని మరి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి దుశ్శర్ల సుదర్శన్ రావు గారు ఉన్నారు. ఆయన మరి మళ్ళీ దశల ఉద్యమకారులకు సంబంధించి ఒక అనుసంధానకర్త అని చెప్పుకోవచ్చు. తొలి దశ ఉద్యమంలో ఆయన కీలకంగా పోరాటం చేశారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ దశ ఉద్యమంలో కేసీఆర్తో కూడా మరి ఆయన కుడి ఎడమ భుజం లాగుండి కూడా మరి 40 పౌండర్ అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన సమయంలో కొంతమంది ముఖ్యులలో ఆయన కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక మరి ఈ విషయంలో ఆయన ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మేమే ఇచ్చామని చెప్తోంది, అలాగే బీఆర్ఎస్ కూడా చెప్తుంది కేసీఆర్ పోరాటం ఫలితంగానే మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్తున్న నేపథ్యంలో సుదర్శన్ రావు గారు మరి ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడరు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆయన ద్వారా మనం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా, లేకుంటే మరి మరొకసారి మరి కేసీఆర్ కూడా 10 ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళు ఉద్యమం చేసి 13 నెలలు అజ్ఞాతవాసంలోకి పోయినట్టు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. సో ఆయన మరొకసారి బయటకు వస్తున్నారు. ఏప్రిల్ 27న మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే 25 సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ పెట్టిన సందర్భంగా. మరి ఇక ఆ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించడం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సుదర్శన్ రావు గారి మాటల్లో విందాం. మరి మళ్ళీ దశ ఉద్యమంలో ఏం జరిగింది, ఆ తొలి దశ ఉద్యమంలో ఏం జరిగింది, వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? సుదర్శన్ రావు గారు నమస్తే. నమస్తే. ముఖ్యంగా 69 నుంచి మేము విద్యార్థి దశ నుంచి కూడా అసలు విద్యార్థులు లేకపోతే ఏ ఉద్యమం కూడా ముందుకు సాగదు. అవును. కేసీఆర్ ఆయన ఘన చరిత్ర మొత్తం చెప్పాలంటే మనకు సిగ్గుసేటు వాస్తవంగా. సరే, ఆయన ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ కొరకు పోరాడిండు. ఆయన వెనకాల ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ అన్ని సంఘాలు యావత్ తెలంగాణ ఊగిపోయింది. అతను ఒక్కని వల్ల కాదు, అందరు కలిస్తేనే ఎంతోమంది 1200 మంది దాకా చనిపోయినరు. కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని కాలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు సుదర్శన్ రావు గారు కేసీఆర్ అనే వ్యక్తి ఒక సంకల్పం తీసుకున్నారు. సరే, అక్కడ చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదా, లేకుంటే ఆయన తెలంగాణ ఆలోచనకు ఎలా అది శ్రీకారం చుట్టబడిందో మనం ఇప్పుడు సరే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఆ ఒక్క వ్యక్తి అనుకోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి మలి దశ ఉద్యమానికి అయితే ఊపందుకుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక శాంతియుతంగా అహింస మార్గంలో తను తెలంగాణ కోసం అంటే మీరు చూశారు తొలి దశ ఉద్యమంలో ఎంతమంది, మీరు చెప్పినట్టు 1200 మంది తెలంగాణ కోసం కొట్లాడిన వీరులంతా బలిదానం జరిగింది. ఓకే, కానీ అప్పుడు అది పూర్తి స్థాయిలో రాష్ట్ర అంకురార్పణ జరగలేదు. మరి కేసీఆర్ తీసుకున్న ఏదైతే ఈ నిర్ణయం ఉందో, సరే ఆయనకు మంత్రి పదవి రాలేదు, అదంతా ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశంలో ఒక 14 ఏళ్ళు ఒక పోరాటం చేయడం అయితే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. అది ఒప్పుకుంటారు కదా? కేసీఆర్ వల్ల వచ్చిందంటే ఇప్పుడు మేమంతా మీరంతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఉన్నారు, మీ నాయకులు పేరు అతనికి దక్కింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చిదంబరం అనౌన్స్మెంట్ చేసిండు, ఆ రోజు వరకు కూడా సోనియా గాంధీ కరీంనగర్ వచ్చినప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చింది, తెలంగాణ మీకు తప్పకుండా నేను ఇస్తాను. అదే మాదిరిగా ఈ ఆంధ్రులు ఎంత అడ్డంబడి పార్లమెంటులో డోర్లు పెట్టి పేపర్ స్ప్రే చేసి కండ్లన్నీ ఇది అయిపోయి ఎంత చేసినా కానీ సోనియా గాంధీ మాత్రం అప్పుడు సుష్మా స్వరాజ్ ఆపోజిషన్ లీడర్ బీజేపీ, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. వీళ్ళిద్దరు కలిస్తేనే తెలంగాణ వచ్చింది. ఇది ఈ కేసీఆర్ మోసపు మాటలు ఎట్లుంటాయంటే, మొట్టమొదలు ఇందిరాగాంధీ సోనియా గాంధీ దగ్గరికి ఎంటైర్ ఫ్యామిలీని తీసుకుపోయి ఆమె దగ్గర మోసపూరితమైన మాటలతోని నేను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను మర్జీ చేస్తా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపలా కుక్కలాగా ఉంటా,
ఇది నమ్మి సోనియా గాంధీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది మీరు చూసిండ్రు. ముఖ్యమంత్రి దళితుని చేయలేదు, కాపలా కుక్క కాదు, ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కే అంకితం అయిపోయిండు. మన ఇది 1,00,000 కోట్ల రూపాయల ఇన్కమ్ సోర్స్ ఉండే తెలంగాణకు ప్రతి సంవత్సరం మిగులు బడ్జెట్. దాన్ని మొత్తం పమ్ము చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మిత్తిలు కట్టలేక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సఫర్ అవుతుంది. డబ్బులు లేవు. మనం ఏదైనా వాగ్దానం చేసే పైకి వస్తాం. వాగ్దానాలన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఏమి చేయని పరిస్థితి ఉంది. కాన్స్టిట్యున్సీకి పోయి మొఖాలు పెట్టుకొని పనిచేసే పరిస్థితి లేదు. దాంతోనే సరే అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఏ ఒక్క వ్యక్తి అయినా తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ ఎవరి గురించి పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళ సొంత పనులు, వాళ్ళ కార్యక్రమాలు, మంత్రులు కానీ ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమకారులకు చేయాలని కమిట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ రేవంత్ రెడ్డి గారే స్వయాన నేను ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా శ్రీపాదరావు దానికి చైర్మన్. 250 గజాలు ఇంటి స్థలం, 25,000 పెన్షను, ఫ్రీ ట్రావెలింగ్, హెల్త్ కార్డు, ఇవి మేము తప్పకుండా ఉద్యమకారులకు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ చేశాడు. ఎన్నికల సమయంలో ఆ మేనిఫెస్టోలో పెట్టారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ. ఎక్కడ కర్ణాటకలో కూడా ఇదే మాటతో గెలిచింది. ఎప్పుడైతే మనం గెలిచినామో కనీసం ఇవన్నీ కాకుండా ఇక పెన్షను, ఇంటి స్థలం అవన్నీ తర్వాత 1 by 1 చేసుకుంటూ పోతుంటే ఉద్యమకారులు రోజుకు ఎగిరిపోతుంటారు. వాళ్ళ బాధలు చూడలేము. వీల్ చైర్లల్లా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు మినిస్టర్ల చుట్టూ తిరిగి ఈ ఉద్యమకారులంతా వాళ్లకు మెమోరాండం సబ్మిట్ చేసినా ఏం ప్రయోజనం లేని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో కూడా ఎంతమంది అయితే ఎంపీలుగా మన తెలంగాణలో గెలిచినరో 7 ఎంపీలతోని కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ప్రధానమంత్రి గారికి లెటర్ రాయించాను. ఈ ఉద్యమకారులకు కనీసం స్మృతివనం రాబోయే తరతరాలు జ్ఞాపకం ఉండేటట్టుగా 100 ఎకరాలు కంటోన్మెంట్ ల్యాండ్ మాకు ఇంప్రూవ్ చేయండి. దానిపై హోమ్ మినిస్టరు జవడేకర్ అప్పుడు ఇన్ఛార్జ్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఉద్యమకారులు సపోర్ట్ చేస్తేనే 7 మంది ఎంపీస్ గెలిచిండ్రు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు పార్లమెంట్లో నేను కిషన్ రెడ్డి అమ్మడి వారం రోజులు అక్కడే ఉండి వారితో విన్నపం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఇంప్రూవ్ చేయాలంటే ఒక స్ట్రగ్లింగ్ కమిటీ, ఇంతమంది సఫర్ అవుతుండ్రు, దీనికి ఏంది మార్గం ఏంది? మనం పోతున్నాము, మెమోరాండాలు ఇస్తున్నాం, కలుస్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నోసార్లు విన్నపం చేసినాం, మెమోరాండం ఇచ్చినాం. రవీంద్ర భారత్లో మొత్తం 3,000 మందితో మేము రవీంద్ర భారత్లో ఉద్యమకారులు 69. కిషన్ రెడ్డి వచ్చిండు, రఘునందన్ రావు వచ్చిండు, బీజేపీ వాళ్ళు వచ్చిండు, కానీ కాంగ్రెస్ వాళ్ళు రాలేకపోయింది. అంటే సుదర్శన్ రావు గారు ఇప్పుడు 1969 నుంచి అంటే ఇప్పుడు దాదాపు ఒక 31 years 25 అంటే 56 సంవత్సరాలు అవుతుంది. 56 సంవత్సరాల అప్పుడు మీరెంత? మీరు ఒక 25 ఏళ్ళు ఉన్నారా? 25 years ఉన్నారా? అంటే ఇప్పుడు అంతా కూడా 70-80 మధ్యలో ఉన్న వాళ్ళే. అవును. సో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? నా లెక్క ప్రకారం ఎక్కువ లెక్కలో 200-300 మంది ఉంటారు. 200-300 మంది. ఇది మా దగ్గర మొత్తం పర్టికులర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏజ్లో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు చనిపోతుండ్రు, ఉద్యమకారులే. ఓకే, వాళ్ళని పట్టించుకుని నాదుడు లేదు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంత సఫర్ అయిందంటే ఉద్యమం చెన్నారెడ్డి నుంచి మేము స్టార్ట్ చేసాం. అప్పుడు స్టూడెంట్ లీడర్స్గా ఎంతమంది స్ట్రగులర్స్ అయినరు, ఎంతమంది ఇదైనరు. అంటే అప్పుడు ఏం చేశారు సుదర్శన్ రావు గారు? నేను ఈ మలిదశ ఉద్యమం గురించి అడుగుతాను. తొలి దశ ఉద్యమంలో వాస్తవానికి 1,200 మంది బలిదానం జరిగిందని అందరు చెప్తున్నారు, కానీ ఈ తరానికి తెలియాల్సిన అవసరం. అక్కడ జరిగింది ఏంటంటే బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఓకే, ఆయన ఉన్నప్పుడు మన ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర గో బ్యాక్ అనే స్లోగన్తో స్టార్ట్ అయింది. ఓకే, రీజన్ ఏంటంటే సెక్రటరియట్లో కానీ ఎక్కడ చూసినా ఆంధ్ర ఎంప్లాయీసే ఎక్కువ. మనోళ్ళు, డ్రైవర్లు, కండక్టర్లు, చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కువ లేకపోతే సూపరింటెండెంట్. ఓకే, సెక్రటరీలో ఇంతమంది ఎంప్లాయీస్లో 10% కాదు 5% కూడా మనం లేరు అప్పుడు. దానికి ఫజిలీ ఒక కమిటీ వేసిండ్రు, ముల్కి వచ్చింది. ముల్కి ఉన్నోళ్లకు తెలంగాణ వాదులుగా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పిండ్రు. ఏది కూడా అనుకోవటమే కానీ ఇంప్లిమెంట్ చేయటంలో దగా పడిపోతున్నాం. దానికి ఇప్పుడు
మేము చేసేది ఏంటంటే దీనికి మళ్ళా ఒక ఉద్యమం తీసుకురావాలా, లేదు మరి మళ్ళా ఒక 1000 మంది 2000 మంది వచ్చి ముఖ్యమంత్రి దగ్గర విన్నపం చేసి ఉద్యమకారులను కాపాడుకోవటానికి మనం కొట్లాడి చేసిన దానికన్నా మంచితనంతో రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మేము చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఇది కనుక ఇంప్రూవ్మెంట్ అయిపోతే కనీసం పెన్షన్ వస్తే ఓకే. అది రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, అది సరే చేస్తారు. దాంట్లో తొలి దశ ఉద్యమం సంబంధించి 1200 మంది చనిపోయారు. అవును, వాళ్ళందరికి సంబంధించి అంటే మిగిలిన వాళ్ళ దాంట్లో మీరు ఉన్నారు, అంతే కదా? అంతే కదా. ఆ మిగిలిన వాళ్ళ కొరకే, పోయిన వాళ్ళకు మేము చెప్తాం, ఆయనే చెప్పిండు వాళ్ళకు ఉద్యోగం ఇస్తాం. వాళ్ళ కుటుంబాలకి అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ ఏమి లేదు, ఎవరికి ఏం చేయలేదు. ఏదో చేస్తే 200-300 మందికి చిన్న చిన్న దీంట్లో అటెండర్స్, అది కూడా అప్పటి రోజులు వేరు. ఆ రోజులలో బతికి బట్టగొట్టినాడు ఎవడు లేడమ్మా. మేము ఇప్పటిదాకా మా ఏజ్ 80 సంవత్సరాలకు వస్తుంది, మేము ఎందుకు కష్టపెడుతున్నాం? ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించకుండా. మేచినేని కిషన్ రావు గారు దీనికి సమితికి ప్రెసిడెంట్, 3 సంవత్సరాల నుంచి ఖర్చు నేను భరిస్తున్నాను, ఎవరిని కూడా నేను చేసి చాపటం లేదు. అదే మాదిరిగా బీజేపీ ఎంపీస్ అంతా మనకు సహకరిస్తున్నారు. ఇక్కడ మన తెలంగాణలోనే మన ఎమ్మెల్యేలు, మన మినిస్టర్స్ వీళ్ళు కనుక పట్టించుకుంటే ఉద్యమకారులు వాళ్ళు ఎంతో బాధల నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జరిగేది, కొట్లాడి తెచ్చుకొని ఇంతమందిని బలిదానం చేసిన ఉద్యమకారులు అందరూ ఎంత బాధపడుతుండ్రు కదా. ఇక్కడి నుంచి ఆంధ్ర అంటే ఇప్పుడు తొలి దశ ఉద్యమంలో సుదర్శన్ ఎవరు నాయకత్వం ఎవరు వహించారు? ఇప్పుడు అంటే మళ్ళీ దశ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారు. అప్పుడు ఎవరు? అప్పటి చెన్నారెడ్డి, మల్లికార్జున్, ఎంఎం హాషిం, వెంకటస్వామి స్టూడెంట్ లీడర్స్ పట్టుకొని వాళ్ళు చేసిండ్రు. ఈ రంగారెడ్డి జిల్లా పేరు రావడానికి ఇప్పుడు ఆ రంగారెడ్డిని తీసేసి జయపాల్ రెడ్డి పెడతానటం, ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇప్పుడు 33 జిల్లాలు. మర్రి చెన్నారెడ్డి లాంటి వారితో పాటు మీరు కూడా నాయకత్వం వహించారు, విద్యార్థి నాయకునిగా మేము చేసినాం. అప్పుడు ఎందుకు మరి ఇంతమంది చనిపోవడానికి అసలు కారణం ఏంటి? కానీ ఫైరింగ్ ఆంధ్రోళ్ళు, ఆంధ్ర ముఖ్యమంత్రులే ఇక్కడ ఉన్నోళ్ళు, ఎన్టీ రామారావు కానీ, అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానీ, బ్రహ్మాంధ్రెడ్డి కానీ, నీలం సంజయ్ రెడ్డి, సంజీవయ్య, వీళ్ళు ఆంధ్ర నాయకులు పరిపాలన చేసిండ్రు మన తెలంగాణ. వీళ్ళు చెన్నై నుంచి ఎప్పుడైతే డివైడ్ అయిపోయినరు చక్కగా వచ్చి సినీ ఫీల్డ్లు ఇదంతా ఇక్కడ బాలిపోయింది. మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే కష్టపడి పనిచేసుకునేటువంటి వ్యక్తిత్వం, మోసాలు, ద్వేషాలు, కబ్జాలు మనకేం తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్స్ పెరిగిపోయినాయి, కబ్జాలు రావడం ఏంటి? వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసే ఉన్నాం కదా, అందరం కలిసి ఉన్నాం. అక్కడి నుంచి చెన్నై నుంచి డివైడ్ అయినాక ఇక్కడికి వచ్చిండ్రు. అదే విజయవాడ, గుంటూరు, వైజాగ్ అక్కడ పోవచ్చు కదా, మొత్తం బాలిపోయింది ఇక్కడ హైదరాబాద్. అప్పుడు నేను సుల్తాన్ బజార్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది కోటిలో, 3 లక్షల పాపులేషన్ మనది. అటువంటిది ఇప్పుడు హైదరాబాద్ ఏందమ్మా మనకి ఏమైనా మెయిన్ హ్యాబిట్స్ కోటి. ఏ సంవత్సరం అది? ఇది 67లో 3 లక్షలే అంతే హైదరాబాద్ జనాభా. అప్పుడు ఎట్లా పోయేటోళ్ళు? ఇక్కడ సైకిలు, రిక్షాలు విన్నావా? ఇప్పుడు చిక్కడిపల్లిన ఎవడు పోయేటోడు అడవి విన్నావా? అందుకే చిక్కడపల్లి అన్నారు, చిక్కటి అడవి. జూబ్లీ హిల్స్ అయితే ఎవడు వచ్చినాడో తెలియదు. అప్ టు ఎక్కడి వరకు అంటే అటు పంజగుట్ట హ్యాబిట్స్ మనకు ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఎట్లనో ఆ రోజులలో మనకు హ్యాబిట్స్ పెద్ద సిటీ లాగా ఉండేది. అక్కడనే నిజాం కాలేజీ, బోల్డ్ సిటీలో సిటీ కాలేజీ, విద్యార్థి నాయకులు తెలంగాణ నుంచి నల్గొండ, కరీంనగర్, వీళ్ళంతా పివి నరసింహరావు, వీళ్ళంతా డెవలప్ అయింది ఎడ్యుకేషన్. ఎక్కడ మన తెలంగాణ జిల్లా నుంచి వచ్చినా సాయంత్రం వరకు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అదే ఆంధ్ర నాయకులు వస్తే హోటళ్ళలో ఉండి పైరవులు చేసుకొని ఒక్కడు చెప్పులు లేకుండా వస్తే 10 మందిని తీసుకొచ్చి సెటిల్ చేసేది. ఓకే. ఏ బ్యాంకులో చూడండి, మనం తిరిగి పిల్లల ఎడ్యుకేషన్ కానీ దేనికన్నా అప్పులు చేయాలంటే బ్యాంక్ చుట్టూ తిరగాలి. వాళ్ళు నిమిషాల మీద మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇవన్నీ మనం చేయలేం. లంచగొండి రాజ్యం అయిపోయింది. ప్రతి మానవుడు ఇజ్జత్తో బతకాలి, మనం కష్టపడి పని చేసుకొని 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఒక మనస్తత్వం లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ ఏ స్టేట్ నుంచి అయినా
వచ్చి ఇక్కడ వాలిపోతుంది. మినీ వరల్డ్ అయిపోయింది. అంతే కదా, ఎకానమీ అనేది మన దగ్గర 5 రూపాయలు పెడితే భోజనం దొరుకుతుంది. అదే మాదిరిగా 10,000 పెడితే ఇల్లు కిరాయి, పిల్లలు చదువుకోవటం, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా వాడుకుంటున్నారు. ఓకే, మరి దానికి మనోళ్ళు ఎంత బాధపడుతుండ్రు, ఎంత వెనకబడిపోతుండ్రు. ఎంప్లాయ్మెంట్ లేక అమెరికా అన్ని కంట్రీస్లో ఎక్కడెక్కడో పోయి ఇంటికి ఇద్దరే మిగులుతుండ్రు. ఓల్డ్ ఆశ్రమంలో పోతుండ్రు, జాయిన్ చేస్తున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసి దగ్గర లేకుండా వాళ్ళు ఎంత సఫర్ అవుతుండ్రు అనేది తెలంగాణలో మనం ఆలోచించవలసిన విషయం ఉంది. సుదర్శన్ రావు గారు, మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అవును. మన తెలంగాణకు మాత్రం 1948లో వచ్చింది. 48 అంటే ఒక ఏడాది తర్వాత అప్పుడు ఏమైందంటే నాకు తెలిసి నైజాం గవర్నమెంట్లో ముస్లిమ్స్, దాని తర్వాత వాళ్ళంతా దేశముఖులు ఎవరైతుండ్రో రెడ్డీస్, జాగలు కానీ భూములు కానీ, విలేజ్లో నాయకత్వం అంటే పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారి, ప్రతి విలేజ్లో వీళ్ళే. ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చిండో వీళ్ళని తీసేసిండు. రెవెన్యూ సర్వే నెంబర్తో సహా ఎవరికి ఎంత ల్యాండ్ ఉంది ఏంది అనేది ఈరోజు మనం అప్పటికి ఇప్పటికీ నక్కకు నాగలు అంత తేడా ఉంది. కలెక్టర్కు తెలియదు, ఆర్డీఓ డిఆర్ఓలకు తెలియదు, ఆ సర్వేరు కూడా ఎక్కడి నుంచో వస్తాడు. ఇది ఈ ధరణి అని పెట్టిన తర్వాత కూడా మన తెలంగాణ ప్రజలు చాలా కష్టాలకు గురైంది. ఓకే, సుదర్శన్ రావు గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఏం జరిగింది ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న తరానికి అప్పుడు తొలి దశ ఉద్యమం ఏంటి, మలి దశ ఉద్యమం ఏంటి, తొలి దశలో జరిగింది ఏంటి, మలి దశలో జరిగింది ఏంటిది అనేది మీరు ఆ రెండు ఉద్యమాలకు సంబంధించి వారధిగా చెప్పండి. ఇప్పుడు మరీ దశ అనేది ఈ తెలంగాణ ఎప్పుడైతే మూమెంట్ చాలా 1969లో ఎన్ని సంవత్సరాలు జరిగింది అది? అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. యూనివర్సిటీలో విద్యార్థులు కానీ, జార్జ్ రెడ్డి మర్డర్ కేసు కానీ, అంటే తెలంగాణ ఉద్యమం మలి దశ దాంట్లో చూసుకుంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు. అసలు మలి దేశ ఉద్యమం ఇప్పుడు వచ్చినాక అందరూ నాది నాది అని అంటారు. ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా మరి దేశ ఉద్యమకారులు. 69 నుంచి మొదలుకొని అది కంటిన్యూగా నడుస్తుంది, ఎప్పుడు బ్రేక్ పడలేదు. ఓకే, గోడల మీద అసలు ఆ పేర్లు చూస్తే ఆంధ్రునికి సిగ్గు శరం వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేది. విన్నావా? బ్రహ్మాందరుడి పేరు మీద, రాఘవమ్మ పేరు మీద ఆంధ్ర నాయకులు అసలు అంత విపరీతమైన రాతలు రాసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా, ఏ కమిటీలు వేసినా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రతి ఒక్కడిక్కడనే ఉన్నారు. మంత్రులు, సీఎంల ఇండ్లు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే పరిపాలన విధానాన్ని ఉండి నడిపిస్తుండ్రు, వ్యాపారాలు చేస్తుండ్రు. మనకు ఎకానమీ అనేది మన దగ్గర మొట్టమొదటి నుంచి కూడా బీదరికం. కష్టపడి మన పని మనం చేసుకొని ఇది చేసే వ్యక్తిత్వం మనది. ఈ మోసాలు చేసి ఇంకొక రకంగా చేసే తెలివితేటలు మన దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ఉద్యమకారులకు ఈ బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ ఈ రెండు చేస్తే మన వాళ్లకు కొంత స్వేచ్ఛ ఇచ్చినట్టు అవుతుందనే తపనతోని మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఓకే, సుదర్శన్ రావు గారు, మీరు తొలి దశ ఉద్యమం నుంచి ఉన్నారు. సో అప్పుడు విద్యార్థిగా కూడా మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు. మలి దశ ఉద్యమం కేసీఆర్ ప్రారంభించినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నారు. సో దీంట్లో ఉద్యమకారులకు సంబంధించి మరి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ ఆ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా అది వాస్తవం కాదు? వాస్తవం కాదు. ఎక్కడ ఇప్పుడు మనకు మిగులు బడ్జెట్తో ఇచ్చింది అప్పులు చేసినావు. ఈ రోజు కూడా కేసీఆర్ పోయేటప్పుడు అప్పులు కాసేపు మాట్లాడదాం. ఉద్యమకారులకు సంబంధించిన అంశంలో ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది. కేసీఆర్ ఏం చేయలేదా? ఏం చేసి చెప్పండి, చెప్పండి. ఏం చేయలేదు. చేస్తే వాళ్ళ చుట్టాలకు దగ్గర వాళ్ళకి ఏమైనా చేసి ఉంటాడు కానీ ప్రజలకు లోపలికి పోయి ఉద్యమకారులకు సహాయం చేస్తుండ అనేది లేదు. ఎప్పుడైతే కలెక్టర్ బిల్డింగ్లను బడగొట్టేసి ప్రగతి భవన్ పెట్టిండో ఆయనకు అవసరం ఉన్నని పిలుచుకోలేదు, ఎవడు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది. అటువంటి అప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి నేను కేసీఆర్తో ఎన్ని సంవత్సరాలు జర్నీ? నేను కేసీఆర్తో తెలంగాణ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఆఫీస్ పెట్టాడు. అప్పుడు మేమంతా మొదటి నుంచి కష్టపడుతున్నాం కదా. ఇక్కడ ఆఫీస్ 2000 సంవత్సరంలో పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు మీరు? అప్పటి వరకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది. దాంట్లో ఈ హరీష్ రావుకు వీళ్ళకి 6గురికి రాజశేఖర్ రెడ్డి పదవులు ఇచ్చిండు, మంత్రి పదవులు. అప్పుడు మేము కూడా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కూడా రాయలసీమ, ఆయన సంతకం పెట్టిండు
చంద్రబాబు కూడా పెట్టిండు. తెలంగాణ రాదనుకొని పెట్టిండ్రు కానీ వస్తుందని వాళ్ళ మనసులో లేదు. వీళ్ళకేమొస్తుంది, రాదు, కాబట్టి సంతకాలు పెడితే ఏం పోద్దని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టిండు, చంద్రబాబు పెట్టిండు. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాకనే సోనియా గాంధీ సపరేట్ చేసింది. చేసినాక మరి ఈ కేసీఆర్ మరి అంతకుముందు ఏమన్నాడు, ఈ ఆంధ్రోల స్టాచ్యూస్ అని తీసుకుపోయి ట్యాంక్ బ్యాండ్ కాడ పెడితే అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోండి, ఎవ్వడు కూడా ఇక్కడ లేకుండా మన తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తారు అనే మాటలు ఏవి చెప్పిండో దాంట్లో జీరో. ఉద్యమకారులకు సంబంధించి మీరు ఇప్పుడు వాళ్ళ పోరాట హక్కులకు సంబంధించిన అంశంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, సెక్రటరీ జనరల్గా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో దీంట్లో ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ముందు మా డిమాండ్స్ ఒకటే, మీరు ఎలక్షన్లో అభయం ఇచ్చి గెలిచినాక ఇంప్లిమెంట్ చేయండి. అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారందరికీ వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తించి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. సో మన తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకి ఎవరికి ఎవరికి లేవు, రాలేదా? నువ్వు ఎవరికో వాళ్ళకు ఈ మన సుద్దాల అశోక్ తేజ వాళ్ళు ఒక 5-6 కోటి రూపాయలు ఇచ్చినావు, నువ్వు 250 గజాల స్థలం అన్నవు కానీ అది ఇచ్చిండో లేదో మాకు తెలియదు. పాషం యాదగిరి జర్నలిస్టు. అంటే మీరు డిమాండ్ ఏంది? ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎట్లయితే ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించి పింఛన్ ఇచ్చారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇచ్చారు, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు, వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, అలాగే కావాలని మా లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసినాం. ఎగ్జామ్స్ పోయినాయి, చదువు విద్యలన్నీ ఆగిపోయినాయి, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఎక్కడ పోవాలి? తెలంగాణ వచ్చింది, మనం ఎంతో అభివృద్ధి అవుతామనే ఒక దీక్ష. 2014 తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ క్రమంలో మీరు కేసీఆర్తోనే ఉన్నారా? కేసీఆర్తో విడిపోయినాం. అప్పటికే విడిపోయాం మేమంతా. విజయశాంతి కానీ, ఆలి నరేంద్ర కానీ, ఆలి నరేంద్ర ఎంపీ ఉన్నప్పుడు ఆయన క్వార్టర్ మీరు కేసీఆర్తో ఉంటే మీ ఉద్యమకారులకు గుర్తించి ఆయన న్యాయం చేసేవాడు కదా. చేయకపోతేనే మేము వచ్చినాం కదా. ఎందుకంటే నేను ఒక అంటే మీరు ఉద్యమాలు ఉన్న వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్తా ఎలక్షన్ వచ్చినాక మా అందరికి టికెట్ ఇస్తా అని చెప్పిండు. మేమంతా నామినేషన్ సబ్మిట్ చేసాం, ఫీజులు కట్టినాం. ఎక్స్ఎంపీ రమేష్ బాబు అని ఆయన సంజయ్ విచార మంచి నుంచి వచ్చిండు, ఎస్సీ క్యాండిడేట్. ఆయన కూడా నేను 10 మంది కట్టిన. ఇప్పుడు కిషన్ సింగ్ అని ఒక బాన్స్వాడ ఎక్స్ఎమ్మెల్యే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు, ఓ 10 మందికి, రవీంద్ర నాయక్ అనుకో, వీళ్ళందరికీ నేను నామినేషన్ ఫీజు కట్టినాం. అప్లికేషన్స్ పెడితే ఒక్కరికి కూడా టికెట్ రాలేదు. దాంతో వ్యతిరేకించడం. వ్యతిరేకించి అప్పుడు విజయశాంతి, మేచండ్ కిషన్ రావు వాళ్ళు కూడా సఫరర్సే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక లాభం లేదు, ఈ మనిషితో మనం కాపురం చేస్తే ఇది అని చెప్పేసి అప్పటికప్పుడు మేము బయటకు వచ్చేసాం. అందరం వచ్చి నేను తెలంగాణ ప్రగతి వేదిక పెట్టిన 97లో. ప్రగతి వేదిక ఏంటంటే మనకు విద్యాభివృద్ధి, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్. సంజయ్ గాంధీ 20 ప్రోగ్రామ్స్ ఎట్లా పెట్టిండో ఆ విధంగా నేను 3 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి తెలంగాణ కొరకు నేను తెలంగాణ ప్రగతి వేదిక పెట్టి, ఆనంద్ భాస్కర్ ఏదైతే ఎంపీ అయ్యిండో ఇది మొత్తం జర్నలిస్ట్గా ఆయన జర్నలిస్ట్. అంటే ఉద్యమకారులకు ఇప్పుడు రాజకీయాల్లో అవకాశాలు లేకపోవడంతోనే మీరు అలిగిరా కేసీఆర్ మీద? మాకు అవకాశం ఏం లేదు. అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా మన ఎమ్మెల్సీస్ మేము అడిగినాం, దానికి సీనియర్ ఎవ్వరు లీడర్స్ కూడా దగ్గరికి రాని వాళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు విజయశాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చరిత్ర చాలా ఉంది, తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఆమె ఒక సినిమా ఆర్టిస్ట్. ఆమెకు సీటు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిండ్రా? ఎట్లా ఇచ్చిండ్రు? అదే మాదిరిగా 4 ఉంటే సిపిఐ కోటి ఇచ్చిండ్రు, విజయశాంతికి ఇచ్చిండ్రు 2 సీట్లు, దయాకర్కి ఇచ్చిండ్రు, ఇంకొక ఆయనకు ట్రైబుల్కి ఇచ్చిండ్రు, నల్గొండ. ఆ నల్గొండ ఇచ్చింది కూడా దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళంతా పంచుకున్నారు. మరి మిగతా నాయకులు కష్టపడి పనిచేసి మేము రోజు 4 గంటలకు పోయి 6 గంటల దాకా గాంధీ భవన్లో ఉంటాం. క్షేమ సమాచారాలు, మంచి చెడు ఎన్నో. ఇప్పుడు మహేష్ గౌడ్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాను లేడు. ఉద్యమకారులు 50-60 మంది వచ్చి చాలా గడబడి చేసిన గాంధీ భవన్లో. ఏమన్నాడు, నేను ఇప్పిస్తా. వాగ్దానాలు చేసిండు అంతవరకే, కానీ ఇప్పియటం అనేది లేదు, దొరకడు. గాంధీ భవన్ కూడా టైంకు రా. ఎవరైనా ఆఫీస్కి వస్తేనే, ఉద్యోగం చేస్తేనే నెలకు జీతభత్యాలు వస్తాయి, పిల్లల ఎడ్యుకేషను అన్ని ప్రోటోకాల్ ఉంటుంది. మీరు పార్టీ ప్రెసిడెంట్ అయినాక 33 జిల్లాలకు పెద్ద ముఖ్యమంత్రి, కలిసి పనిచేయాలి. ఎక్కడెక్కడి నుంచో ఎంపీ. గతంలో ఏ టీపీసీసీ చేయని కార్యక్రమాలు చేస్తున్నారు, మంత్రులను వినిపిస్తున్నారు, వారానికి 2 రోజులు, ఇంకా తర్వాత పార్టీ కార్యకర్తలతో అందుబాటులో. ఇప్పుడు
నువ్వు 11 గంటలకు టైం ఇస్తావు, 2 గంటలకు వస్తావు, ఎవడు ఉంటాడు? ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రగతి భవన్ పోయి కూడా చిన్నారెడ్డి దానికి చైర్మన్, ఆయనకు కూడా ఇస్తారు. ఎక్కడ ఇచ్చినా పలానోడు వచ్చి నాకు ఇది అయిపోయిందనే సంతోషం లేదు. మీరు అడగండి కార్యకర్తలుగా మీలాంటి సీనియర్లుగా. లేదు, అందరికీ. నువ్వు కష్టంలో ఉన్నావు, నేను ఈ ల్యాండ్ నాది గుంజుకున్నా. సుదర్శన్ రావు గారు, మీరు ఉద్యమకారుల తరపున పోరాడుతున్నారు, ఉద్యోగకారులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మాకేం మీకు కావాల్సింది సరే రాజకీయ పదవులు అనేది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఏ పార్టీలో ఒక సీనియారిటీనో లేకుంటే ఇంకేదో గుర్తించి అది వాళ్ళు గుర్తించాలి, కానీ మేము పోయి అడిగింది మాత్రం లేదు. ఓపెన్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఏ రోజు కూడా నేను పదవులు అడగలి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఏదైనా మేము మొట్టమొదటి నుంచి మేచిరెడ్డి కిషన్ రావు గారిని. అంటే మీ టార్గెట్ ఏంటి ఇప్పుడు? మీకు పదవి కావాలనుకుంటున్నారా? లే, మాకు పదవి కాదు, మాకు పెన్షన్ రాకున్నా బాధ లేదు. ఉద్యమకారులకు మీరు న్యాయం చేయండి, గుర్తించాలి, వాళ్ళు గుర్తించాలి. మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయండి, ఫుల్ఫిల్ చేయాలి, అంతే. తర్వాత ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో కూడా అమిత్ షా వీళ్ళంతా ఒప్పుకున్నారు 100 ఎకరాల కంటోన్మెంట్. ఈటల రాజేందర్ని అడగండి, విశ్వేశ్వర రెడ్డిని, రఘునందన్ రావును, డికే అరుణను, మొత్తం ఎంపీస్ అంతా లెటర్లు ఇచ్చింది ప్రధానమంత్రికి. అది ఒక పక్క, ఇది ఒక పక్క నేను తిరుగుతున్నా. ఓకే, అంటే మీ లక్ష్యం ఒకటే, ఉద్యమకారులకు 250 గజాలు సాధించాలి, దాన్ని ప్రభుత్వం గుర్తించి. మొదలు నేను ఏమంటున్నా, వాళ్ళు దినదిన గండంగా బతుకుతున్నారు, వాళ్ళకి పెన్షన్ ఈ మొదలు. తర్వాత మేము ల్యాండ్ కూడా చూపించినాం. ఒక్కసారి అందరికి ఇవ్వకుండా ఉన్నోళ్ళు ఎంతమంది వాళ్ళకి ఆ ల్యాండ్ ఈజీగా ఇచ్చేసేయండి. అదే మాదిరిగా ఫ్రీ బస్సు, ఇది ఫ్రీడమ్ ఫైటర్స్. మీతో ఉద్యమంలో పనిచేసినప్పుడు, తొలి దశ ఉద్యమంలో పనిచేసినప్పుడు మీకు దగ్గర వారు చనిపోయారు ఎవరన్నా? చాలా మంది, రోజుకొకరు పోతుండ్రమ్మా. రామరాజు అని అంత 1 నెల రోజుల కింద చనిపోయాడు. శంకర్ అని, అంటే అప్పుడు కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలం, వాళ్ళ వయసు అయిపోయింది. తర్వాత శంకర్ అని ఆయన పెద్ద ఉద్యమకారుడు, అతను కూడా చనిపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మేజిరెడ్డి కిషన్ రావు కాళ్ళ ఆపరేషన్, ఆయన హెల్త్ పరంగా సుదర్శన్ రావు గారికి మొత్తం బాధ్యతలు ఒప్పచెప్తున్నాం. ఈ రోజు నుంచి ఉద్యమకారుల సెక్రటరీ జనరల్ గా వి హనుమంతరావు, కేశవరావు అందరి ముందట. మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఉద్యమకారుల సెక్రటరీ జనరల్ ఉన్నారు. సో దీనికి ఇంకా నాయకత్వం ఎవరు, అధ్యక్షుడు కానీ ఎవరు ఉన్నారు? అధ్యక్షుడు కిషన్ రావే. ఆయన గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు రాడు, మొత్తం బాధ్యత నాకు చెప్పాడు. ఇక ఉద్యమకారులు ఎవరిని పిలిచినా నా దగ్గరకు వస్తారు. 69 వాళ్ళ బాధలు బాధ. మీరు 69 ఉద్యమకారులు కేసీఆర్ని ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు? మేము 100 సార్లు మేము రిజిస్టర్ పోస్టులు చేసినాం, అపాయింట్మెంట్ కలిసే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తెలుసు ఎందుకు ఇవ్వడు అంటే, మేము పార్టీకి ఎంత పని చేసినాం, మా యొక్క నాయకత్వంలో ఎంతమంది సఫరర్స్, ఇవన్నీ ఆయనకు తెలుసు. కేసీఆర్ను నేను కొన్న సద్దాం హుస్సేన్ లెక్క నిన్ను మీరు సుదర్శన్ రావు గారు, ఆయన కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చారు. మలిదశ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే కార్యక్రమం చేశారు. చాలామంది అసలు అప్పటి వరకు రాజకీయాలంటే తెలియని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. సో తెలంగాణ ప్రత్యేక వాళ్ళు ఒకటి, ఇప్పుడు మంత్రులు ఆయన ఎవరెవరిని చేసిండ్రో వాళ్ళు ఉద్యమకారులు కాదు. విన్నావా? ఉద్యమకారులు మీరు ఎవరిని తెలుసుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గాని, శ్రీనివాస్ గౌడ్ గాని, తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల సంఘం తరపున బాగానే ఉద్యమంలో పాల్గొన్నాడు. అది తర్వాత మళ్ళీ అయిండు. అప్పుడు తర్వాత లాస్ట్ మూమెంట్ లో వచ్చిండు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. విన్నావా? వీళ్ళంతా ఆ రోజు ఏదైతే మన ట్యాంక్ బండ్ మీద చేసిండ్రో మొత్తం టోటల్ హైదరాబాద్ అంతా నిమగ్నమైంది. నేను చేయలేదంటానులే. మంత్రి పదవులు ఎవరైతే తీసుకున్నాడో వాళ్ళు ఉద్యమకారులు కాదు. అది నేను చెప్పేది. ఎందుకు తీసుకున్నావు అని అడిగేటానికి కూడా ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఎక్కువేది. సుదర్శన్ రావు గారు, మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఒక సీనియర్ లీడరు. మీరు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిరా, చాలా సందేహం లేదు. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కూడా పనిచేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే 75 ఏళ్ళు దాటిపోయి 76 మొన్న జరుపుకున్నాం, రిపబ్లిక్ డే కూడా జరుపుకున్నాం, మీకు తెలుసు. 76 ఏళ్ళు అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 55 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అయినా ఇంకా ఈ మన దేశం ఆర్థికంగా వెనుకబాటుకు కాంగ్రెసే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటమ్మా, నేను చూసిన నా కండ్లారా పార్టీలు వండుకుంటూ
న్యాయం కొరకు పోరాడినాం మేము. ఇక మంచి చెడు అనేది ఉంటుంది ప్రతి పార్టీలో కూడా. స్వార్థపరులు చాలా మంది ఉంటారు. దీనికి అంతటి కాంగ్రెస్ అంటుంది బీజేపీ. అందుకే ఇప్పుడు బీజేపీ 3 సార్లు కేంద్రంలో ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవన్నీ చెప్పాలంటే బాగుండదు. ఓకే, నేను ప్రతిసారి వాస్తవానికి మీరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం మీరు తొలి దశ మళ్ళీ దశలో కొట్లాడారు. అందుకే నేను మిమ్మల్ని ఆ ఉద్యమాలకు వారధిగా నేను అడుగుతాను. దేశంలో రాజకీయాలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆ రాజకీయాలు సమాజానికి ఈ రోజు న్యాయంగా చెప్పాలంటే అసలైన కాంగ్రెస్ వాదులు పార్టీలో తక్కువ. హనుమంతరావు అటువంటి వాళ్ళు, తర్వాత చాలా తక్కువ ఉన్నోళ్ళు కూడా. మాధవరావు సింధియా చనిపోయినాక కొడుకు మంచి స్ట్రాంగ్ లీడర్ వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. బీజేపీలో రాజ్యసభ ఇచ్చిండ్రు, ఇదైపోయింది. గులాం నబీ ఆజాద్ వెళ్ళిపోయాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండే. సీనియర్ లీడర్స్ అంతా ఈ రోజు ఇప్పుడు కర్ణాటకలో కూడా డికే శివకుమార్ ఆయన కూడా లోపల ప్రధానమంత్రిని కలిసి పార్టీలో బయటకు వెళ్ళిపోవాలి. సిద్ధరామయ్య ఏమంటాడు, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడారు, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మాటలతో కాకుండా చేతలు చూపించాలి. మీతోనే మొదలు కావాలంట ఉద్యమకారులతో, అంతే కదా. ఇప్పుడు మేమేం పగ కాదు, మన పార్టీ మీరు ముఖ్యమంత్రి, అది ఏదేమైనా ముఖ్యమంత్రిగా మీరు కూర్చునే కుర్చీకి ఎంత ఉన్నదో వాల్యూ, అది మీరు దానికి న్యాయం జరపాలి. సుదర్శన్ రావు గారు, కేసీఆర్ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు అంటే 2-3 నెలలు 4 నెలలు తక్కువ. సో ఆయన 10 ఏళ్లలో ఆయన ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదు. కానీ 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పటి వరకు ఒక 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసినట్టు. ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు వీళ్ళు ఉచిత పథకాలని. ఎక్కడి నుంచి తెస్తావు? నీకు సోర్స్. ప్రజలు కూడా ఈ పార్టీలు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలు కావచ్చు, వాళ్ళ వాగ్దానాలు నమ్మి ఓట్లేసే పరిస్థితి ఉన్నప్పుడు మరి అధికారం కోసం పార్టీలు, రాజకీయ పార్టీలు చెప్పాల్సి ఉంటుంది. మరి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం చేయాలి కదా. అధికారం వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, చేయాలి కదా. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు గ్యాస్ 500 రూపాయలని చెప్పిండు, ఎలక్ట్రిసిటీ ఇన్ని యూనిట్లు ఫ్రీ అన్నాడు, 200 యూనిట్లు విన్నామా? ఇవి ఏవి చేసినా గానీ రైతు రుణమాఫీ చేసి 21,000 కోట్లు నేను చెప్తున్నా. సుదర్శన్ రావు గారు చేయలేదు అంటాను. మొదటి ఏడాదిలో వాళ్ళు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ వాదిగా మీరు అప్రిషియేట్ చేయాలి కదా. నేను అప్రిషియేట్ చేసాం. మాకు అపాయింట్మెంట్ నీ యొక్క అప్రిషియేట్ మేము మీడియాలో చెప్పి మీకు కావాల్సింది అపాయింట్మెంట్ అంతే. అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వట్లేదు మీకు? ఇవ్వలేదు. నేను కేసీఆర్ ఇవ్వలేదు, లేదు మేచినేని కిషన్ రావు అంటే ఆయన ఇప్పుడు మీరు పార్టీ నుంచి పెట్టిపోయారు కనుక కేసీఆర్ ఇవ్వలేదు, అది సహజం, అది వేరు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అడుగు. పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము ఎప్పుడు పోయినా కలిసేది, మా ఇంటి దగ్గరనే అవుతారు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ఆ పిఏ ఉన్నాడు జగన్, రోజు ఫోన్ చేస్తా, అన్న నీకు అదివరకు పిఏ లేదా అని, కొద్దిగా ఆగు అంటాడు. కానీ అపాయింట్మెంట్ ఢిల్లీకి పోయినా ఢిల్లీలో కలుద్దామని, అక్కడ కూడా ప్రోటోకాల్ ప్రాబ్లం. మనం ఇక మన పర్సనాలిటీ దెబ్బతిన ఇంకా ఇది చేయాలన్నా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన మంచి చేసినా చెడు చేసినా ఆ పర్సనాలిటీకి ముఖ్యమంత్రి అయ్యిండు, గౌరవం ఇవ్వాలి మనం. కానీ మేము అడిగేదానికి సమాధానం సంతోషపడతాం. విన్నావా? మీకు ఏదో ఒక హామీ కావాలి, అంతే కదా. నువ్వు ఇచ్చిన హామీనే మేము ఇంప్రూవ్ చేయమంటున్నాం. కనీసం ఒక అపాయింట్మెంట్ అయితే ముందు కావాలి. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీతో మాట్లాడితే మేము సాటిస్ఫై అవుతాం, మీతో భాగంగా మేము పని చేస్తాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న 3 ఎమ్మెల్సీ కూడా బీజేపీ అదర్ పార్టీస్కి వెళ్ళిపోయింది. మనకు బాధ అనిపించదా కార్యకర్తగా? కాంగ్రెస్ ఉండాలి. మరి ఇప్పుడు మన గవర్నమెంట్ లో మనం ఓడిపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అదే మాదిరిగా ప్రజలు అనేది ఢిల్లీ ఎలక్షన్ లో డిపాజిట్లు రాలేదే మీ పార్టీకి, ఎందుకు రాలేదు? నాయకత్వం లోపం. ఇప్పుడు ఢిల్లీకి పోతే మేము లెటర్స్ రాస్తాం, అపాయింట్మెంట్ అడుగుతాం, కలవాలి కదా, న్యాయం ధర్మం. మరి ఈ విషయంలో మీరు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ ఎవ్వరు కలవరమ్మా, అబద్ధం చెప్పొద్దు. ఈ రోజు రేవంత్ రెడ్డినే కలవకపోతే ఒక చీఫ్ మినిస్టర్ను ఎందుకు కలవవు? నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అంతవరకే కలుస్తాడు. కానీ రాహుల్ గాంధీ వీళ్ళు కింగ్ మేకర్స్, పార్టీకి పిల్లర్స్, వాళ్ళు కలవాలి కదా. మంచి చెడు ఏంది ఎంతో మంది ఓపెన్ గా అంటుండ్రు కదా. రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డికి లేదంటారు. మేమంటాం లేదు, ముఖ్యమంత్రి అన్నప్పుడు న్యాయం
కొరకు ఏదని చేస్తాడు. ఆయన ఏమి అస్తమానం కేసీఆర్ తిన్నట్టు కానీ ఆ పథకాల్లో కానీ అటువంటి వ్యక్తిత్వం లేదు. ఒకటి సుదర్శన్ రావు గారు, తెలంగాణలో ఖచ్చితంగా ఒక మార్పు అయితే కనిపిస్తుంది. కేసీఆర్ లాగా మీరు అన్నట్టు ప్రగతి భవన్కో ఫామ్ హౌస్కో పరిమితం కావట్లేదు. ఆయన సెక్రటేరియట్కి వస్తున్నారు, తర్వాత అసెంబ్లీలో కూడా బాగా మీరు కలవండి, ప్రజలను కలవండి, మమేకమై వాళ్ళ బాధలు తీర్చండి. మీరు వచ్చి మీటింగ్లు పెట్టుకుంటే కాదు అది. నేనేమంటా, ఒక ముఖ్యమంత్రిగా ఇప్పటిదాకా నేను చూసిన 50 సంవత్సరాల చరిత్రలో మాకు సంజయ్ గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి మేము ఒకరోజు కాకుండా ఒకరోజు వాళ్ళని కలిసి వచ్చేది. ఇక్కడ మంత్రులను ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తరు. రేవంత్ రెడ్డి గారు మీరు మీటింగ్లు పెడుతుండ్రు, దేనికి పెడుతుండ్రు? ఉన్న ప్రాబ్లమ్స్ కొరకు క్యాబినెట్ మీటింగ్ పెడతారు, బిల్స్ పాస్ చేస్తారు, అది నో ప్రాబ్లం. అది పాలన పరంగా చేయాల్సి. ఒక గంట ప్రజలతోని ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలన బాగుందా? ఇప్పుడు 15 నెలలుగా రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. చెప్పండి ముందు. నేను బాగు అని ఎట్లే చెప్తాను చెప్పు. మాకు న్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ప్రజల కోసం చెప్పండి. ప్రజల దృష్టిలో మన ఇద్దరం కలిసిపోదాం, కార్లో తీసుకొని పోతా. మీరు చెప్పండి ముందు. నేను పోతా రోడ్డు మీద ఆపుతా. ప్రజలు మనకు తెలిసినోడు ఎవరైనా కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, కూలోళ్ళు కావచ్చు, మంచి చెడు, వాళ్ళు ఏ రోజు కూడా మీ పార్టీ మంచి పని చేసిందని చెప్పకపోతే మాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇది మేము ఓపెన్గా చెప్పుకోవాల్సిన అవసరమా మాకు? పార్టీని నేనేమో చెప్పాలి కదా, కాంగ్రెస్ వాదులుగా కాంగ్రెస్ పార్టీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన అపాయింట్మెంట్ పక్క పెట్టండి. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం మీద 3 నెలలు 15 నెలలు అయింది. సో మిమ్మల్ని కలవడానికి టైం ఇస్తాడు. దాంట్లో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ వాదన వినిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నేను వినిపించేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ఇంప్రూవ్మెంట్ చేయండి. సో ఇదంతా కాదు, మీరు ఒక ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దాంట్లో సెక్రటరీ జనరల్గా మీరు ఉద్యమకారుల తరఫున మీరు ఒక పోరాటం చేస్తున్నారు. సో దీంట్లో మీ పోరాటం ఎంతవరకు వచ్చింది? ఇది ఎప్పటి వరకు అయిపోయింది? మా పోరాటం చెప్పుకుంటే మాకే ఇదని, అందుకనే స్ట్రగ్లింగ్ కమిటీ అని ఒకటి పెట్టినాం. ఎంతమంది సఫర్ అయ్యిండ్రు, ఎంతమంది పోయినరు, రోజుకు ఎంతమంది పోతుండ్రు, ఇదంతా ఈ కమిటీ ఒక రకమైన ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి గారికి ఏం అడుగుతారు చెప్పండి? రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, నాకు చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నందుకు. మీరు ప్రజలను కలవాలి, మమ్మల్ని కలవాలి. వారానికి ఒకరోజు కలవండి, రోజు కాకుండా. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో బిజీగా ఉంటారు. మీరు యూత్ కాబట్టి ఎంతమందిని కలిసినా ఏం కాదు. పోత కారు ఆపి ఆగు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఆపలేదు. ఎంతో మంది బాధల్లో ఉన్నారు. ఆ బాధలను కనీసం వాళ్ళతో కలిసి మాట్లాడితే ఎంతో. తప్పకుండా మీ కళ నెరవేరుతుందండి, మీ ఆశయం సిద్ధిస్తుంది. వెరీ హ్యాపీ. మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఆ తర్వాత నేనేమంటున్నా అంటే, ఒక ప్రభుత్వం నడుస్తుంది, దానికి ఖచ్చితంగా 5 ఏళ్ళు మేము కూడా సలహాలు ఇస్తాం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 16 ఉద్యమకారులు సీనియర్స్ కొంతమంది వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది మెటీరియల్. సార్, మేము ఊళ్ళలో ఉంటున్నాం, జిల్లాలో ఉంటున్నాం, ప్రతిరోజు మేము ఎక్కడెక్కడ పోతున్నాం, మాతో కలిసే ప్రజలు ఏమంటుండ్రు వాళ్ళకు విన్నపం చేస్తాం. ఎక్కడ ఆయనకు కూడా అర్థమవుతుంది. విన్నారా? నేను ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోతున్నా, వస్తున్నా, తిరుగుతున్నా. రోజు ఆయన అడగండి, సీఎం అపాయింట్మెంట్ కొరకు నేను ఫోన్ చేయని రోజు అంటూ ఉండదు. ఓకే, తప్పకుండా మీ ఆశ నెరవేరుతాండి. నాకు బాధ అనిపిస్తుంది. సీఎం గారు ఖచ్చితంగా కలుస్తారు. మీరు కూడా ఒక పాజిటివ్ ధోరణితో ఉండండి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి కాదు, 2 తరాలకు కూడా చాలా గౌరవం ఇస్తాం రేవంత్ రెడ్డికి. మీరు వారధి, అందులో ఎలాంటి సందేహం లేదు. మీ కోరిక నెరవేరు. బాధ ఏంటంటే మాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యడు, మీరన్న కమిట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయండి అడగటానికే. మాకు ఇంకేం పదవులు కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం పరిధి? రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు కమిట్మెంట్ ఇచ్చిన ఎలక్షన్లా నీకు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అయిపోతుందా? నిమిషం పట్టదు. నువ్వు ఎవరో అనుకో, కోట్ల రూపాయలు మీరు జీతాలు బత్తాలు ఎన్ని పోతున్నాయి, ఇంట్రెస్ట్లే కడుతుండ్రు మీరు. ఉద్యమకారులు ఎంత 400-500 మందికి మీరు ఇచ్చే 25,000 రూపాయలది ఒక పెద్ద ఇది కాదు. ఆ ఇంటి స్థలాలు ఈ రోజు 100 ఎకరాలు 1000 ఎకరాలు మన దగ్గర ఉచితంగా పడి ఉంది, మేము తీసినాం. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంటోన్మెంట్ మొత్తం ల్యాండ్ ఫోటోలు తీసుకొని పోయినాం.
కంటోన్మెంట్ బోర్డుకు రికమెండ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా బాధ, కానీ వేరేమేం స్వార్థపరం కాదు, స్వార్థం కొరకు మేము ఏమీ చేయటం లేదు. ఓకే, సుదర్శన్ రావు గారు, ఖచ్చితంగా మీరు తొలి దశ ఉద్యమానికి అలాగే మలి దశ ఉద్యమంలో అంటే అప్పుడు మరి చెన్నారెడ్డి గారితో ఉన్నారు, ఇప్పుడు తర్వాత కేసీఆర్తో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. సో మీ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకటి ఎందుకంటే నా విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం ఉద్యమకారులే నా పుట్టినరోజు చేసేవాడు. మీరు తెలుసుకోండి, కేసీఆర్ కిషన్ రావే వీళ్ళందరూ కలిసి ఉద్యమకారులు మరి ఉద్యమకారులు అక్కడ రవీంద్ర భారతి కానీ హోటల్స్లో కానీ ప్రతి సంవత్సరం చేసేవాడు. ఈ ఉద్యమకారుల కోరికలు నెరవేర్చేదాకా నేను బర్త్డే చేసుకోను, దేవుని దగ్గరికి పోయి మొక్కుకుంటా తప్ప నేను ఇంకా ఏది చేయను. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ పుట్టినరోజు మీకు రేవంత్ రెడ్డి గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఉద్యోగకారులకు న్యాయం చేస్తారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని మేము నెరవేరుస్తాము, దానికి స్టిక్ అయి ఉన్నాం, మేము వెనక పోము. ఇంకొక 5 ఏళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి ఉంటాను, రేవంత్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్. మేము 100 మీ ఉద్యమకారులంతా మీకు సపోర్ట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే మీరు కాంగ్రెస్ కనుక ఉద్యమకారులకు కూడా మీరు న్యాయం చేయాలని, అంతే. ఆయన ఎందుకు అన్యాయం చేయాలనుకుంటే ఉద్యమం కోసం ఆ రాష్ట్రం వస్తేనే ఇప్పుడు అదే కదమ్మా, రేవంత్ రెడ్డి. నువ్వు ఏ ఉద్యమకారునైనా పిలిచి అడుగు, నేను 500 మందిని పిలుస్తా. మీకు ముందుగా మరి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఛానల్కి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీనివాస్ గారు, మీరు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు పోయి ఇంకా ఫ్యూచర్లో ఎన్నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా మీ అంటే ఈ తొలి మళ్ళీ దశలో మీరు ఏదైతే ఆకాంక్షలతో ఉన్నారో ఉద్యమకారులకు చేయాలనే దాంట్లో మీరు సక్సెస్ అవుతారు 100%. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా మన తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి మీ యొక్క మంచితనాన్ని మేము ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. సో మొత్తానికి ఆ తొలి దశ ఉద్యమంలో తను అప్పుడు విద్యార్థి దశలో ఉండి తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై మరి అప్పుడున్న మరి చెన్నారెడ్డి నాయకత్వంలో మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చెన్నారెడ్డి, మల్లికార్జున్, వెంకట స్వామి, ఎంతమంది అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయింది. చెన్నారెడ్డితో సహా ఎవరు లేరు అప్పటి ఉద్యమకారులు, విన్నారా? అందుకని చెప్పి మేము ఏం చేస్తున్నాం కదా అంటే ఉన్నోళ్ళనన్నా బ్రతికించుకుందాం, మనకు తెలంగాణ వచ్చిన వాళ్ళ వారసులకు కూడా న్యాయం జరగాలి. అంతకన్నా ఎక్కువ మనం కోరుకునేది. ఓకే, ఖచ్చితంగా సార్, మీ ఆశయం చాలా గొప్పది, మీ ఆకాంక్ష నెరవేరింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక ముందు 10 సంవత్సరాల తర్వాత, నేను చెప్తున్నా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తుంది. మీలాంటి ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఎవరైతే మరి అమరులయ్యారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.